హే మిత్రులారా, ఇది నా టెర్రస్‌లో ఉన్న అందమైన అడేనియం ప్లాంట్‌ని చూడండి. ఈ బ్లాక్ ప్లాస్టిక్ పాట్‌లో పెరిగిన మొక్క ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఇందులోని కార్డెక్స్ మట్టి మీద బయట కనిపించడం వల్ల మొక్కకి ఒక అద్భుతమైన ఆర్ట్ లుక్ అనేది వచ్చేసింది. నేను ఈ కార్డెక్స్ చుట్టూ చిన్న చిన్న మార్బుల్ స్టోన్స్‌ని వేశాను ఫ్రెండ్స్. ఇది మొక్కకి మరింత అందాన్ని ఇస్తుంది. ఇలా అలంకరిస్తే మొక్క ఒక బోన్సాయిలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పైన బ్రాంచెస్ అన్ని వైపులా విస్తరించి సహజంగా ఓ కెనోపీలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. మరి ఇటు చూడండి, ప్రతి బ్రాంచ్ మీద కూడా పూలు ఎలా పూసాయో. పూల రంగు కొంచెం డార్క్ పింక్, పర్పుల్ మిక్స్‌లా ఉన్నట్టుంది. చాలా రిచ్‌గా, గ్లాసీగా కనిపిస్తోంది. పువ్వులు ఒక్కొక్కటి విప్పుకుంటూ బ్లాసమ్ అవుతున్న దృశ్యం నిజంగా మనసును కట్టిపడేస్తోంది. ఇంత పుష్పాలు ఒకే మొక్కలో పూసినప్పుడు మొక్క మొత్తం ఒక లివింగ్ డెకరేషన్‌లా కనిపిస్తుంది. దీనిని డెజర్ట్ రోజ్ అని కూడా అంటారు. ఎండల్లోనూ ఈ మొక్క సులభంగా పెరుగుతుంది మరియు తక్కువ నీటితో కూడా బాగానే బ్రతుకుతుంది. మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్‌లో అడేనియం ప్లాంట్‌ని పెంచాలనుకుంటే మంచి సన్‌లైట్, బాగా డ్రైన్ అయ్యే సాయిల్ మిక్స్ మరియు ఒక చిన్న తొట్టె చాలు. ఈ మొక్క మీ గార్డెన్‌కి ఒక రాయల్ లుక్ ఖచ్చితంగా ఇస్తుంది. ఎంత అందంగా ఉందో కదా! ఇలాంటి బ్యూటిఫుల్ ప్లాంట్స్ గురించి మరిన్ని వీడియోస్ కోసం మై ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరియు వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఇక్కడితోనే ఆపుతూ త్వరలోనే కలుస్తాం మరొక వీడియోతో. అప్పటిదాకా హasta la vista, మళ్ళా కలుస్తా.